నమస్తే. కల్కి మరో ట్రైలర్ వచ్చేసింది. అయితే సినిమా పైన అంచనాలు పెరిగాయా తగ్గాయా? అయితే ఈ ట్రైలర్ ఎలా ఉంది? సినిమా 27న రిలీజ్ అవుతున్న సందర్భంలో ఈ ట్రైలర్ అంచనాలు పెంచాయా లేవనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కల్కికి సంబంధించి మరో ట్రైలర్ వచ్చేసింది. సో మన పురాణాలకి బేస్ చేసుకొని వస్తున్న సినిమా కల్కి అని చెప్పేసి అనుకోవచ్చు. గతంలో సేమ్ ప్రభాస్దే మనం ఆదిపురుష్ చూసాం, కానీ అది అంతగా ఆడిన సందర్భాలు లేవు. అయితే ఈసారి కల్కి పైన భారీగా అంచనాలు అయితే పెరుగుతూ వస్తున్నాయి. సో సినిమాకి సంబంధించి చూస్తే మీరు ఏ స్థాయిలో ఆడబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఇది జాతకం కాదు కదా, సినిమా. జాతకం చెప్పడం వేరు, సినిమా గురించి ముందుగా ఊహించుకుని మనం మాట్లాడటం వేరు. మనం బొక్కలు వెతకొచ్చు, ఏ సినిమాకైనా బొక్కలు వెతకొచ్చు. కానీ మనం చాలామంది ఏమంటారంటే రివ్యూలు చెప్పేవాళ్ళని, మీరు బొక్కలు వెతుకుతున్నారు కానీ మీరు తీసి చూడండి, ఒక సీన్ తీసి చూడండి మీకు తెలుస్తుందని చెప్పి కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం ఏదైనా మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. అది ఈ మరి రెండో ట్రైలర్ రిలీజ్ కారణం ఏంటంటే వాళ్ళు ఈ సినిమా ప్రమోషన్ వర్క్ స్పీడప్ చేశారు కాబట్టి, అంటే దీని సినిమాకు సంబంధించి మన డౌట్లన్నీ క్లారిఫై చేయడం కోసమే. అంటే కథ ఇది అని వాళ్ళు చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఈ రెండు ట్రైలర్ రిలీజ్ చేయడం వెనకాల ఉద్దేశం అదే. నాగేశ్విన్ 2 వీడియోలు రిలీజ్ చేయడం వెనకాల కూడా కారణం అదే. మా కథ ఇది అని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం. దీంట్లో కూడా ఈ ట్రైలర్ చూస్తే కూడా వాళ్ళు కథకి సంబంధించిన క్లూ అయితే ఇచ్చేశారు. అదే అండి. అయితే ఇక్కడ ఈ సినిమాలో మనకు మెయిన్ లాస్ట్గా కమల్ హాసన్ సంబంధించి ఒక డైలాగ్ అయితే మనకు వినిపిస్తుంది. మనిషి ఎప్పుడూ మారడు, మనిషి మారనంత వరకు కూడా ఇలాగ ఎన్నో యుగాలు వస్తుంటాయి అన్నట్టుగా చెప్తూ వస్తున్నాం. సో మహాభారతం నుంచి కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు కూడా ఇలాంటివే చూస్తూ వస్తున్నాం. అంటే మనిషిలో మార్పు రానంత వరకు యుగాలు మారుతూనే ఉంటాయి అన్నటువంటి సందేశాన్ని అయితే ఇస్తున్నట్టు కమల్ హాసన్ క్యారెక్టర్ చెప్తుంటే అనిపిస్తుంది. మీరేమంటారు? 100% నిజమే అది. అంటే మంచి చెడు అనేది ప్యారలల్గా ట్రావెల్ అవుతూ ఉంటాయండి. అది సృష్టి ధర్మం కూడా. ఇక్కడ చెప్పాలంటే కమల్ హాసన్ డైలాగులు చెప్పినా కానీ పాపం పెరిగిపోతుంది అన్నట్టు చెప్పినా కానీ, అంటే మంచి చెడు ప్యారలల్గా ట్రావెల్ అవుతూనే ఉంటాయి. అది సృష్టి ధర్మం. అందరం మంచి వాళ్ళు అయిపోయి అట్లా ఉండే ప్రపంచం అనేది ఉండదు నాకు తెలిసి. ఇంపాసిబుల్. మనుగడ సాగించలేరు కూడా. అలా ఉంటే మనుగడ కష్టం. మంచి చెడు ప్యారలల్గా ట్రావెల్ అయితేనే మనకు మనుగడ ఈజీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి అశ్వత్థామ పాత్ర ద్వారా కూడా, అంటే ఆ అశ్వత్థామతో ప్రభాస్ తలపడే సన్నివేశాలు ఉన్నాయి. అంటే అశ్వత్థామ లాంటి బలాఢ్యుడిని ప్రభాస్ లాంటి భైరవ అనే పాత్ర ఎలా తలబడుతుంది, ఎలా ఎదుర్కొంటుంది అనేది ఒక ఆశ్చర్యం అనిపించింది మనకి. ఎందుకంటే అశ్వత్థామ చాలా బలాఢ్యుడిగా మనం చూసాం. పైగా యుగాల కాలంలోకి వెళ్తే త్రేత ద్వాపర యుగం కాలంలో మనుషులకి వాళ్ళు ఉండే ఆయుష్ కానీ వాళ్ళకున్న బలాలు కానీ అది వేరుగా ఉంటాయి. పైగా శక్తియుక్తులు ఉన్న పర్సన్ అశ్వత్థామ. అలాంటిది ఒక కామన్ మ్యాన్గా పుట్టిన, కాశీలో పుట్టిన భైరవ పాత్ర ఎలా ఎదుర్కొంటుంది? మరి హీరో ప్రభాస్ అనుకున్నప్పుడు అశ్వత్థామనే ఓడించాడా లేదా, ఏం జరిగింది అనేది ఒక ప్రశ్న లేవనెత్తాడు ఇక్కడ. అలాగే మరి దీపిక పడుకునే కడుపులో పెరిగే బిడ్డ భగవంతుడే అని చెప్తూ కూడా ఒక డైలాగ్ ద్వారా మనకు స్టార్టింగ్లో చెప్పారు. సమస్త సృష్టి భగవంతులో ఉంటుంది, నీలో ఆ భగవంతుడే ఉన్నాడని చెప్పడం ద్వారా, అంటే ఆ కడుపులో ఉన్నది కల్కి అనే పాత్రగా చెప్పారు. మరి ఆ కల్కి పాత్ర భైరవ కాకపోవచ్చు అనేది క్లారిటీ వచ్చేసింది ఇక్కడ. మరి ప్రభాస్కిను ఈ అమితాబ్కి ఫైట్ చూస్తే కల్కి పాత్ర వేరు, ప్రభాస్ పాత్ర వేరు అనేది క్లారిటీ అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది సినిమాలో. అయితే ఇది మరో బాహుబలి లాగా సేమ్ ఇదే కనిపిస్తుంది. ఎందుకంటే అనుష్క అంతకుముందు అమరేంద్ర బాహుబలి, తర్వాత మళ్ళీ ఇంకొక బాహుబలి రావడంతో, అయితే ఇక్కడ భైరవతో దీపిక పడుకొని ఉంది కాబట్టి కల్కి భగవానుడు వీళ్ళ నుంచే వస్తున్నాడా, అంటే మళ్ళీ ఇంకొక ప్రభాస్ రాబోతున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. ఇంకో క్యారెక్టర్ కూడా కల్కి భగవానుడు కూడా ప్రభాస్ అయి ఉండొచ్చా? అది ఊహాజనితమే ఇదంతా. కాకపోతే ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే వ్యక్తిగతంగా నా ఫీలింగ్ ఏంటంటే తెలుగు నేటివిటీకి దూరంగా ఉంది. ఆ తెలుగు నేటివిటీ దగ్గరగా ఉన్నది ఏంటంటే పురాణాలను తీసుకోవడమే ఒక నేటివిటీకి దగ్గరగా ఉందనుకోవాలి. మహాభారతంతో లింకప్ చేయడం ఒకటే మనకి, ఎందుకంటే మహాభారతం తెలుసు కాబట్టి. మిగతా సినిమా అంతా హాలీవుడ్ తరహాలోనే కనిపిస్తూ వచ్చింది నాకు. ఇంకొకటి ఏంటంటే అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడి పాత్ర కూడా దీంట్లో ఉండుంటుంది. మహాభారత కాలంలో ద్రోణాచార్యుడి మరణానికి సంబంధించిన లింక్ ఏమైనా పెట్టాడు ఆ దీనికి. అశ్వత్థామ పాత్ర ఎందుకు ఉన్నాడు, ఆ మణికి ఉన్న ప్రత్యేకత ఏంటి, అవన్నీ చెప్తారు దీంట్లో. ఇలాంటి అంశాలన్నీ చాలా ఉన్నాయి. 3 ప్రపంచాలని చెప్తున్నాడు కాబట్టి, అంటే కథకు సంబంధించిన అనేక ప్రశ్నలు అయితే కనిపిస్తున్నాయి కానీ నేటివిటీ కనపట్ల. ఎందుకంటే ప్రభాస్ వాడేవి
వాడుతున్న వెహికల్స్ కానీ లేకపోతే ఆ రోబో టైప్లో మనుషులు కానీ ఇవన్నీ చూస్తుంటే మనకి స్టార్ వార్స్ లేకపోతే ఇట్లా హాలీవుడ్ సినిమాలు కొన్ని సినిమాల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాంప్లెక్స్ సిటీ కానీ ఇలాంటివన్నీ కూడా హాలీవుడ్ సినిమాల్లో చూసిన దృశ్యాల మాదిరిగా అనిపిస్తున్నాయి. అందువల్ల నేటివిటీకి దూరం అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మహాభారతం అంటే మనం చదువున్నాం కాబట్టి గతంలో ఇట్లా జరిగింది ఇవన్నీ సినిమాలు చూసినాం కాబట్టి ఆ వాతావరణాన్ని మనకి యాక్సెప్ట్ చేస్తాం. ఇంకోటి ఫ్యూచర్లో మన తెలుగు ప్రాంతం, కాశీ ప్రాంతం లేకపోతే ఫ్యూచర్లో శాంబలా నగరం కానీ ఫ్యూచర్లో ఈ ప్రాంతాలన్నీ అలా ఉంటాయి అనేది మనం ఊహించాల. అది ఊహతో తయారైన ప్రపంచం. అది ఆ ఊహతో తయారైన ప్రపంచాన్ని కూడా నేటివ్కి దగ్గరగా చేసి ఉంటే ఒక విధంగా ఉండేదేమో, కానీ హాలీవుడ్కి దగ్గరగా అనిపించింది నాకైతే. అంటే మన హాలీవుడ్ మనకు సంబంధించి చూసుకుంటే మన పురాణాలు హాలీవుడ్ లెవెల్లో వెళ్ళాలి అనేటువంటి ఇంటెన్షన్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మనకు సంబంధించి చూస్తుంటే కొంతమంది ఫారినర్స్ కూడా ఏది హరే రామ హరే కృష్ణ కావచ్చు, లేదంటే ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక వాటిలో చేరుతూ వస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మన పురాణాలని పూర్తి ప్రపంచవ్యాప్తంగా ఇది తీసుకెళ్ళడానికి కూడా ఒక భాగమై ఉండొచ్చు అనుకోవచ్చా? 100% ఆధునిక ఆధ్యాత్మికత అని పెట్టాల్సి వస్తుంది దీనికి. ఇది ఆధునిక ప్రపంచంలో ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ ఇప్పుడు ఒక సినిమా వస్తే ఆటోమేటిక్గా మనకి ఫిక్స్ అయిపోతాం కాబట్టి భవిష్యత్ ప్రపంచం ఎలా ఉంటుంది, దీని తర్వాత ఇంకా సిరీస్ ఉంటాయి కాబట్టి అంటే ఈ కథని ఇక్కడతో ఆపేయకుండా 28-98 తర్వాత కూడా తీసుకెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. కేవలం 28-98తో ఆపేయడం కాకుండా ఈ సినిమా వరకు 28-90తో లింక్ పెట్టుకుని చేసుకుని దీని తదనంతరం ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ వెళ్ళి కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అది ఎందుకంటే యుగాల లెక్క కరెక్ట్గా చెప్పుంటే మాత్రం బాగుంటుంది. ఆ యుగాల లెక్కల్లో గందరగోళాలు బయట ఎట్లా ఉంటున్నాయి కాబట్టి ఆ యుగాల లెక్కలకి వీళ్ళు ఏం క్లారిటీ ఇచ్చారు అనేది, కలియుగం అంతమైపోతుందా 28-98 అంటే కలియుగం అంతమైపోతుందా అనేది ఒక పాయింట్ ఉంది. యుగాంతంగా మనం భావించాలా లేకపోతే దీనికి తరమని ఇంకా ప్రపంచం ఉందా, ఇలాంటి అంశాలు కూడా ఉంటాయి. అయితే మనం చూస్తే చైనీస్ క్యాలెండర్ అని చెప్పేసి మిగతా క్యాలెండర్స్ అని చూసాం, కానీ మనకి సంబంధించి ఇతిహాసాలకు కూడా ఒక క్యాలెండర్ ఉంటుంది. దీనికి కూడా ఎలాంటి క్యాలెండర్ మనం చూపించబోతున్నాం అనేది కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పటికే మహాయుగాల ప్రకారం చూసుకుంటే ఇది 28 యుగాలు గడిచిపోయినాయండి. ఇది 14వ మన్వంతరం చెప్తారు. 28వ మహాయుగంలో 14వ మన్వంతరం వైవస్వత మన్వంతరం అంటారు. ఈ వైవస్వత మన్వంతరంలో వచ్చే కలియుగం ఇది 28వ కలియుగం అవుతుంది అప్పుడు చూసుకుంటే. కాబట్టి అంటే అంతకుముందు కలియుగాలు ఉన్నట్టే కదా, దా లెక్కలు ఎలా చూపిస్తారో ఈ మన్వంతరాల లెక్కనే. ఇప్పుడు మనువులు 14 మంది మనువులతో వచ్చిన ఒక్కొక్క మనువు పేరుతో ఒక్కొక్క మన్వంతరం ఉంది. అవన్నీ ఎలా చూపించారు ఈ సినిమాలో అనే అంశం కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశం. సో మొత్తానికి పూర్తిగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా మన హిందూయిజాన్ని కావచ్చు, లేదంటే మనకున్నటువంటి యొక్క ఇతిహాసాలని కావచ్చు పూర్తిగా పెంపొందించే సినిమా కల్కి అవుతుంది అంటే అది అవునంటారా? చూడాలండి, మనకి ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి ఈ వారం రోజుల్లోనే మనకి తెలిసిపోతుంది. అంటే నాగార్జున ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు, దాన్ని జనం రిసీవ్ చేసుకుంటారా లేదా, ఈ అంశాలు మనకు సమాధానాలు కావాలి. దానికి సమాధానం 27వ తారీఖు దొరుకుతుందని అనుకుంటున్నా. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక మంచి నాగేశ్వన్ చేసినటువంటి ప్రయత్నం ఒక అద్భుతం కావాలని, ఖచ్చితంగా ఇప్పటిదాకా ఉన్న రికార్డ్స్ బద్దలు కొట్టాలని, ఆధ్యాత్మికతని పెంపొందించాలని అయితే కోరుకున్నాం. నమస్తే.